ఏలూరు జిల్లా ద్వారకాతిర్ల మండలం దొడసానిపాడు గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఒక బాబాకు దాదాపు 50 కేజీల కారంతో అభిషేకాలు చేశారు గ్రామస్తులు. ఈ ఘటన అంతా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైన పరిస్థితి. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో దత్తాత్రేయ ప్రత్యంగిరి దేవి వృద్ధాశ్రమం ఉంది. ఆ వృద్ధాశ్రమంలో ప్రత్యంగిరా దేవి ఆలయం కూడా ఉంది. చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా నిత్యం ప్రత్యంగిరా దేవికి అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయానికి సంబంధించి పర్యవేక్షణ అంతా కూడా శివస్వామి అనే ఒక బాబా చూస్తూ ఉంటారు. ప్రతి ఏటా కూడా చంద్రమానిన బహుళ పంచమి నాడు ప్రత్యంగిర దేవికి కారంతో గ్రామస్తులంతా కూడా అభిషేకం చేస్తారు. ఎందుకంటే కారం అనేది ప్రత్యంగిర దేవికి చాలా ఇష్టమైన వస్తువుగా చెప్తారు. అందుకనే చుట్టుపక్కల ప్రాంత వాసులందరూ కూడా ఆ రోజు చంద్రమానిన బహుళ పంచమి నాడు ప్రత్యేకంగా ప్రత్యంగిర దేవి ఆలయానికి వెళ్ళి అక్కడ కారంతో అభిషేకాలు చేస్తారు. అయితే గత 3 ఏళ్ళ నుంచి కూడా ఒక సాంప్రదాయం అయితే ఈ ఆలయంలో కొనసాగుతూ వస్తుంది. ఈ బహుళ పంచమి నాడు ఎవరైతే ఆలయ పర్యవేక్షణ చేసేటువంటి శివస్వామి ఉన్నారో ఆ శివస్వామిని ప్రత్యేకంగా గ్రామోత్సవం నిర్వహించి ఆ గ్రామోత్సవం తర్వాత శివస్వామిని ఒక కుర్చీలో కూర్చోబెట్టి కారంతో భక్తులందరూ కూడా అభిషేకాలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది కూడా ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ ఏడాది కూడా బహుళ పంచమి నాడు ఆ శివస్వామిని ప్రత్యేకంగా గ్రామోత్సవం నిర్వహించిన తర్వాత ప్రత్యంగిరా దేవికి గ్రామోత్సవం నిర్వహించిన తర్వాత ప్రత్యేకంగా శివస్వామిని ఆలయంలో ఒక చోట కుర్చీలో కూర్చోబెట్టి అందరూ కూడా కారంతో అభిషేకాలు చేస్తారు. సాధారణంగా మన ఒంటికి కారం తగిలితేనే చర్మం అంతా కూడా మండుతూ ఉంటుంది. కానీ దాదాపు 50 కేజీల కారంతో భక్తులంతా కూడా శివస్వామికి అభిషేకాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే దాదాపు 50 కేజీల కారం అంటే ఇది మామూలు విషయం కాదు. శిరస్సు నుంచి కూడా అంటే భక్తులందరూ కూడా ఒక వరుసగా వచ్చి శివస్వామికి అభిషేకాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం విజువల్స్ చూస్తున్నాం. ఒకసారి విజువల్స్లో చూస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది. అందుకే కారంతో ప్రత్యేకంగా ఆయనకి సంబంధించినటువంటి అభిషేకాలు చేయడం కూడా మనం చూడొచ్చు విజువల్స్లో. అంటే ప్రత్యంగిరి దేవి సంబంధించి ఈ కారం అనేది ఆమెకి ప్రీతిపాత్రమైన వస్తువు కాబట్టి అందులోనే ఆ వస్తువుతోనే అభిషేకాలు చేస్తే తమ కోరికలు నెరవేరుతాయి అంటూ కూడా అక్కడ గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతవాసులతో కూడా నమ్ముతూ ఉంటారు. అందుకే ప్రత్యేకంగా చంద్రమానిన బహుళ పంచమి నాడు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే బాబా వారు కూడా ప్రత్యేకంగా ఆలయంలో ఆ రోజు పూజలు నిర్వహించిన తర్వాత భక్తుల చేత ఆయన అభిషేకాలు పొందుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగినటువంటి బహుళ పంచమి నాడు రోజు కూడా అక్కడ ఆలయంలో ప్రత్యేకంగా దాదాపు 50 కేజీల కారంతో ఆయనకి అభిషేకాలు చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా వైరల్ అవుతున్న పరిస్థితి. సాధారణంగా కారం మన ఒంటికి తగిలితే చాలా అంటే మండుతూ ఉంటుంది. కానీ శివస్వామికి దాదాపు 50 కేజీల కారంతో అభిషేకాలు చేసినప్పుడు కూడా ఆయన అదేవిధంగా అలాగే కూర్చొని ఉండిపోవటం కూడా మనం విజువల్స్ చూడొచ్చు. అంటే ప్రత్యంగిరి మాత మహత్యం వలనే ఆ శివస్వామికి ఏమీ కావట్లేదు. 50 కేజీల కారం పూసినా సరే అంటే అభిషేకాలు చేసినా సరే ఆయన చలనం లేకుండా అలాగే కూర్చున్నారు. అమ్మవారి మహత్యం అలాంటిదని చెప్పి చుట్టుపక్కల గ్రామవాసులంతా కూడా నమ్ముతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మొన్న బహుళ పంచమి నాడు ప్రత్యేకంగా శివస్వామికి 50 కేజీల కారంతో అభిషేకాలు చేశారు. ప్రస్తుతానికి ఘటనతో కూడా చర్చనీయాంశం అవుతుంది. అంటే కారంతో ఎంత అభిషేకాలు చేసినప్పటికీ కూడా అంటే శిరస్సు నుంచి కూడా కారం పూసినప్పటికీ కూడా ఆయన కనీసం కదలకుండా అలాగే ఉండటం చూసి గ్రామస్తులందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రత్యంగిరి దేవి అమ్మవారి మహత్యం అని చెప్పి గ్రామస్తులంతా కూడా నమ్ముతున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా కారంతో ఇట్లా అభిషేకాలు చేయటం అనేది కూడా ఒక కొత్త విషయమనే చెప్పాలి. అంటే చాలా వరకు మనం ఇతరితర వస్తువులతో అభిషేకాలు చేస్తూ ఉంటారు దేవతలకి. కానీ కారంతో ప్రత్యేకంగా అభిషేకం చేయడం కూడా ఇదే మొదటిసారని చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా ప్రత్యంగిరి దేవి ప్రీతిపాత్రమైన వస్తువు కారం కాబట్టి అందుకనే కారంతో తాము అభిషేకాలు చేస్తున్నామని చెప్పి శివస్వామి కూడా చెప్పిన పరిస్థితి. ఏదేమైనా సరే ఈ ఘటన అయితే కారంతో ప్రత్యేకంగా అభిషేకాలు చేయటం అనే ఘటన అయితే జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.